యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు చదువుతాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ కార్యాలయం ప్రారంభించారు. డీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద వీక్షణగౌడ్ ఈ సందర్భంగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. దీంతో పాటు గొంగిడి సుంతా మహేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పేదలకు, అక్కడ ఉన్నటువంటి కార్మికులకు, ఆటో యూనియన్ కార్మికులకు కూడా ఒక్కొక్కరికి 50 కేజీల చొప్పున బియ్యాన్ని, నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ గొంగిడి మహేందర్ రెడ్డి, బూడిద వీక్షణగౌడ్ ఇద్దరు కూడా. దీంతో పాటు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాన గులాబ్ జెండా ఎగిరేలాగా, అన్ని మున్సిపాలిటీలోగా గులాబీ జెండా ఎగిరేలాగా కార్యకర్తలను కూడా కృషి చేయాలంటూ కూడా వారి సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రటువంటి వ్యతిరేకత ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు తరిమి కొట్టే రోజులు వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం శ్రీరామరక్ష, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచేలాగా, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకుపోయేలాగా స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేయాలంటూ కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు గొంగిడి మహేందర్ రెడ్డి, బూడిద వీక్షణగౌడ్. నల్గొండ జిల్లా వార్తలు సాగుదాం. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చిన్మర్తిలింగయ్య, మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేంద్ర రెడ్డి, ఇతర పార్టీ శ్రేణులందరూ కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. మహనీయుల త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ఎందరో మహనీయులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్రాన్ని సాధించినట్టుగా కూడా వారి సందర్భంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని కూడా వారి సందర్భంగా పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా వార్తలకు చదువుదాం. సూర్యాపేట జిల్లా నేరేడుచల మండలం కల్లూరు గ్రామంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కారు అదుపు తప్పి సాగిరెడమ కాలువకు దూసుకెళ్లడంతో పెద్ద ఎత్తున కూడా ప్రమాదం జరిగింది. అందులో ఉన్నటువంటి డ్రైవర్ని అతి కష్టం మీద కూడా కాపాడారు. దీంతో పాటు ట్రాక్టర్కి తాళ్లను కట్టి కారును కూడా అతి బలవంతంగా బయటికి తీసుకురావడం జరిగింది. ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫోన్లో చిత్రీకరించారు. అయితే కారు అదుపు తప్పి వేగంగా నడపడం ద్వారానే అదుపు తప్పి ఒక్కసారిగా సాగిరెడమ కాలువ దూసుకెళ్ళినట్టుగా స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చూసుకోకపోవడంతో, ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు.